అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతా మనవాళ్లే అనేటువంటి ఫీలింగ్ భారతీయులు చాలా మందికి కలిగింది. ఎందుకంటే నమస్తే ట్రంప్, హౌడీ మోడీ పేరుతో ఇండియా అమెరికా రెండింటి మధ్య స్నేహం వెల్లివిరుస్తుందని అందరూ భావించారు. 2.0 అద్భుతంగా ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు అమెరికాకి గోప గుయ్యం అనిపించడమే కాకుండా అమెరికాను ప్రపంచ దేశాల ముందర జోకర్గా మార్చేస్తున్నారా ట్రంప్ అనేటువంటి సందేహం కూడా వస్తుంది. ఇప్పుడు ఆయన సలహా మండలిలో తీసుకున్నటువంటి కొందరు ప్రతినిధులను చూస్తే కనుక వాళ్ళు పూర్తిగా భారత వ్యతిరేకి, కరుడుగట్టినటువంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకి ముస్లిం బ్రదర్హుడ్ పేరుతో కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తులుగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి వాళ్ళు. సడన్గా వీళ్ళని ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే అందరూ మనవాళ్ళే ఉంటే బాగోదు కదా, పగవాళ్ళని కూడా తెచ్చిపెట్టాడా డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి సందేహం వస్తుంది. ఆల్-ఖైదా, లష్కర్-ఎ-తోయిబా ఉగ్ర సంస్థలకి చెందినటువంటి మాజీ ఉగ్రవాదులు ఏకంగా అమెరికా అధ్యక్షుని సలహా మండలిలో చోటు దక్కింది. ఆల్-ఖైదా అనే దాన్ని నాశనం చేయడం కోసమే అమెరికా వార్ అగైనెస్ట్ టెర్రర్ అనౌన్స్ చేసింది. దాదాపు 4-5 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్ కుదేలయ్యేలా చేసింది, అటు ఇరాక్ని నాశనం చేసింది, సద్దాం హుస్సేన్ని ఉరిదీసింది. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మొత్తానికి మళ్ళీ ఆల్-ఖైదాకి అడ్వైజర్స్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అడ్వైజర్స్ అయ్యారంటే అమెరికా పౌరుల గొప్పతనమా, అమెరికా అధ్యక్షుడు, అమెరికాలో ఉన్న డెమోక్రసీ గొప్పతనం అనేది అమెరికన్స్ ఆలోచించుకోవాల్సినటువంటి విషయంలా కనిపిస్తుంది. ఎందుకంటే అనేక వీరిలో ఒకరు ఉగ్రవాదం కేసులో సంబంధిత కేసుల్లో దోషిగా జైలు శిక్ష అనుభవించి విడుదలైనటువంటి ఇస్మాయిల్ రాయర్, మరొకరు అంటే హమస్ ముస్లిం బ్రదర్హుడ్తో సంబంధాలు ఉన్నటువంటి మాజీ ఉగ్రవాది షేక్ హంజా యూసఫ్. సో వీళ్ళిద్దరినీ ఇప్పుడు ప్రెసిడెంట్స్ అడ్వైజరీ కమిటీలో అపాయింట్ చేసుకున్నారు. సో ఇక అమెరికా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉంది. ఇప్పటివరకు మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అనుకున్నారు. ఇక మీదట ఇది ఏ రకమైనటువంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి. వీళ్ళిద్దరూ అమెరికాలో ప్రముఖ ఇస్లామిక్ బోధకులుగా పేరు ప్రఖ్యాతులు సాధించిన వ్యక్తులు కాబట్టి ఆ సమాజంలో మంచి పేరు తెచ్చుకునేటువంటి క్రమంలో వారికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు లేదా వారిని ప్యాంపర్ చేసేటువంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం బహుశా ట్రంప్ ఆయన టీంలో వీళ్ళని పెట్టుకున్నారేమో అని అంటున్నారు. ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో కూడా వీళ్ళ పాత్ర ఉండవచ్చు. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్లనే ఆయన ఇప్పుడు అపాయింట్ చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. బహుశా ఆ 2 కారణాల వల్లనే అమెరికా అధ్యక్షుడి టీంలోకి వీళ్ళు వచ్చి చేరారు. ఇప్పటివరకు మనం ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వైఫ్ తెలుగు అమ్మాయి లేదా ఇండియన్ ఇట్లాంటి లెక్కలను వేసుకున్నాం. ఆల్రెడీ అడ్వైజర్స్ చాలామంది ఉన్నారు అక్కడ. తులసి గబాడ్ లాంటి వాళ్ళు హిందుత్వాన్ని అంటే హిందూ మతాన్ని స్వీకరించిన వాళ్ళు, ఇట్లాంటివన్నీ ఈక్వేషన్స్ చూసి అమెరికా ఇండియా ఫ్రెండ్షిప్ అనేటువంటి ఈక్వేషన్ చూసాము. ఇక రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో, ఎలాంటి విచిత్రాలు చూపిస్తారో ట్రంప్ వెయిట్ చేయాలి.